హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే మనం జావాలో ఇంకో టాపిక్ నేర్చుకుందాం. అదేంటంటే ఇన్హెరిటెన్స్. ఇన్హెరిటెన్స్ అంటే ఏంటంటే ఒక క్లాస్లో ఉన్న ప్రాపర్టీస్ని ఇంకో క్లాస్లోకి అక్వైర్ చేసే ప్రాసెస్ని ఇన్హెరిటెన్స్ అని అంటాం. అండ్ ఈ ఇన్హెరిటెన్స్ వల్ల బెనిఫిట్ ఏంటంటే కోడ్ రీయూజబిలిటీ అనేది జరుగుతుంది. అంటే ఏంటంటే ఒక క్లాస్లో ఉన్న ప్రాపర్టీస్ అన్నిటినీ ఇంకో క్లాస్లో యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఏం జరుగుతుందంటే ఓల్డ్ క్లాస్ని యూజ్ చేసుకొని న్యూ క్లాస్ అనేది క్రియేట్ చేస్తాం. అండ్ ఆ ఓల్డ్ క్లాస్ని మనం ఏమంటామంటే బేస్ క్లాస్ అనొచ్చు, పేరెంట్ క్లాస్ అనొచ్చు, సూపర్ క్లాస్ అని అనొచ్చు. ఏదైతే న్యూ క్లాస్ క్రియేట్ అవుతుందో ఆ క్లాస్ని డిరైవ్డ్ క్లాస్ అనొచ్చు, చైల్డ్ క్లాస్ అనొచ్చు, సబ్ క్లాస్ అని కూడా అనొచ్చు. ఇక్కడ డిరైవ్డ్ క్లాస్లో ఏమేమి మెంబర్స్ ఉంటాయంటే ఇట్స్ ఓన్ మెంబర్స్ ఉంటాయి అండ్ పేరెంట్ క్లాస్ మెంబర్స్ కూడా ఉంటాయి. అండ్ పేరెంట్ క్లాస్లో ఏమేమి మెంబర్స్ ఉంటాయంటే ఓన్లీ పేరెంట్ క్లాస్ మెంబర్స్ మాత్రమే ఉంటాయి. అండ్ ఇక్కడ మనం యూజ్ చేయాల్సిన కీవర్డ్ ఏంటంటే ఎక్స్టెండ్స్ అనే కీవర్డ్ అనేది యూజ్ చేస్తాం. ఎందుకంటే మనం ఇన్హెరిటెన్స్ పర్ఫామ్ చేయాలంటే ఎక్స్టెండ్స్ కీవర్డ్ అనేది యూజ్ చేయాలి. సింటాక్స్ ఎలా రాస్తామంటే డిరైవ్డ్ క్లాస్ స్పేస్ ఎక్స్టెండ్స్ అనే కీవర్డ్ యూజ్ చేయాలి, పేరెంట్ క్లాస్ నేమ్ అనేది రాయాలి. అండ్ డిరైవ్డ్ క్లాస్ అనేది క్లాస్ కాబట్టి సెట్ ఆఫ్ స్టేట్మెంట్స్ ఉంటాయి. నెక్స్ట్ వన్, టైప్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్. జావాలో 5 టైప్స్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ సింగిల్ ఇన్హెరిటెన్స్, మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్, హైరార్కియల్ ఇన్హెరిటెన్స్, మల్టిపుల్ ఇన్హెరిటెన్స్ అండ్ హైబ్రిడ్ ఇన్హెరిటెన్స్. ఫస్ట్ వన్ సింగిల్ ఇన్హెరిటెన్స్. ఇందులో ఏంటంటే ఒక సింగిల్ బేస్ క్లాస్ని యూజ్ చేసి ఒక సింగిల్ డిరైవ్డ్ క్లాస్ని క్రియేట్ చేస్తే దాన్నే మనం సింగిల్ ఇన్హెరిటెన్స్ అని అంటాం. ఎగ్జాంపుల్, ఒక బేస్ క్లాస్ ఏని తీసుకున్నాం, ఆ బేస్ క్లాస్ నుంచి ఒకటే సింగిల్ క్లాస్ని డిరైవ్ చేస్తున్నాం. ఆ క్లాస్ ఏంటంటే బి. ఈ ఎగ్జాంపుల్లో ఏ నుంచి బీని క్రియేట్ చేస్తున్నాం కాబట్టి ఏని సూపర్ క్లాస్ అని అనొచ్చు అండ్ బీని డిరైవ్డ్ క్లాస్ అని అనొచ్చు. నెక్స్ట్ వన్, ఒక శాంపుల్ ప్రోగ్రామ్ చూద్దాం. సింగిల్ ఇన్హెరిటెన్స్కి ఒక బేస్ క్లాస్ అనేది కావాలి, నెక్స్ట్ వన్ ఒక డిరైవ్డ్ క్లాస్ అనేది కావాలి. నెక్స్ట్ వాటిని ఎగ్జిక్యూట్ చేయడానికి ఇంకో క్లాస్ని తీసుకుంటున్నాం. ఫస్ట్ పేరెంట్ క్లాస్ ఏంటంటే ఫాదర్. ఇందులో నేను ఒక వేరియబుల్ తీసుకున్నాను, ఇంట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 60 అని వాల్యూని అసైన్ చేశాను. అండ్ ఇందులో ఒక మెథడ్ తీసుకున్నాను, అదేంటంటే ఫాదర్ ఏజ్ అని. సో అందులో ఏం ప్రింట్ చేయాలనుకుంటున్నాను అంటే ఫాదర్ యొక్క ఏజ్. సో దాన్ని ఎలా రాస్తానంటే system.out.println ఫాదర్ ఏజెస్ అని యూజ్ చేసి ప్లస్ ఏ అని యూజ్ చేస్తాను. మెథడ్ని క్లోజ్ చేస్తాను, క్లాస్ని కూడా క్లోజ్ చేస్తాను. నెక్స్ట్ వన్, ఒక డిరైవ్డ్ క్లాస్ని క్రియేట్ చేయాలి. క్లాస్ సన్ అని తీసుకున్నాను. ఇన్హెరిటెన్స్ యూజ్ చేయాలి కదా, ఎక్స్టెండ్స్ అని యూజ్ చేయాలి కీవర్డ్. ఫాదర్ అనేది పేరెంట్ క్లాస్. ఇందులో సేమ్ వేరియబుల్ యూజ్ చేశాను, ఇంట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 16 అని ఇచ్చాను. సో ఇందులో ఒక మెథడ్ ఏంటంటే పబ్లిక్ వాయిడ్ సన్ ఏజ్ అనే మెథడ్. ఈ మెథడ్లో నేను ఏమేమి ప్రింట్ చేయాలనుకుంటున్నా అంటే సన్ యొక్క ఏజ్, ఫాదర్ యొక్క ఏజ్ని ప్రింట్ చేయాలని అనుకుంటున్నాను. సో ఇందులో ఏంటి system.out.println ద సన్ ఏజ్ అని రాసి ప్లస్ ఏ అని రాస్తాను. అండ్ నెక్స్ట్ ఫాదర్ ఏజ్ని కూడా ప్రింట్ చేయాలి కదా, system.out.println ఫాదర్ ఏజ్ ఈజ్. అండ్ ఇక్కడ ఒక చిన్న థింగ్ ఏంటంటే ఫాదర్ అనే క్లాస్లో ఏ అనే వేరియబుల్ ఉంది, సన్ క్లాస్లో కూడా ఏ అనే వేరియబుల్ ఉంది. మనం ఫాదర్ క్లాస్లో ఉన్న వేరియబుల్ని కాల్ చేయాలంటే ఏం యూజ్ చేయాలంటే సూపర్ అనే కీవర్డ్ యూజ్ చేయాలి. ఒకవేళ ఫాదర్ క్లాస్లో డిఫరెంట్ వేరియబుల్ ఉండి చైల్డ్ క్లాస్లో డిఫరెంట్ వేరియబుల్ ఉంటే మనం సూపర్ అనే కీవర్డ్ యూజ్ చేయవలసిన అవసరం లేదు. కానీ ఈ ప్రోగ్రాంలో ఫాదర్ క్లాస్లో ఏ వేరియబుల్ ఉంది, సన్ క్లాస్లో కూడా ఏ వేరియబుల్ ఉంది. సో మనం ఫాదర్ క్లాస్లో ఉన్న వేరియబుల్ని కాల్ చేయాలంటే సూపర్ కీవర్డ్ని యూజ్ చేయాలి, super.a అని. మెథడ్ని క్లోజ్ చేస్తాను, ఆ క్లాస్ని కూడా క్లోజ్ చేస్తాను. టెస్ట్ అనే క్లాస్ని క్రియేట్ చేశాను. ఎందుకంటే మనకి ఫాదర్ క్లాస్, చైల్డ్ క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలంటే ఇంకో క్లాస్ రాయాలి. సో అదే టెస్ట్ క్లాస్ అని రాసాను. సో ఈ క్లాస్లో కంప్లీట్గా మెయిన్ మెథడ్ని రాయాలి. నెక్స్ట్ వన్, ఫస్ట్ పేరెంట్ క్లాస్ ఏముంది, ఫాదర్ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. సో ఫాదర్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు న్యూ ఫాదర్. నెక్స్ట్ వన్, సన్ క్లాస్కి కూడా ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. సన్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు న్యూ సన్. నెక్స్ట్ ఇందులో ఏంటంటే మనకి ఎఫ్ ఆబ్జెక్ట్ని యూజ్ చేసి ఫాదర్ క్లాస్లో ఉన్న ప్రాపర్టీస్ అన్నిటినీ యాక్సెస్ చేయొచ్చు. అంటే ఫాదర్ క్లాస్లో ఇట్స్ ఓన్ ప్రాపర్టీస్ మాత్రమే ఉంటాయి.
నెక్స్ట్ సన్ క్లాస్ యొక్క ఎఫ్ ఆబ్జెక్ట్ని యూజ్ చేసి మనం పేరెంట్ క్లాస్లో ఉన్న ప్రాపర్టీస్ని యాక్సెస్ చేయొచ్చు, చైల్డ్ క్లాస్లో ఉన్న ప్రాపర్టీస్ కూడా యాక్సెస్ చేయొచ్చు. సో ఇక్కడ నేను ఎస్ అనేది యూజ్ చేసి ఏ మెథడ్ని కాల్ చేస్తున్నా అంటే సన్ క్లాస్లో ఉన్న సన్ ఏజ్ అనే మెథడ్ని కాల్ చేస్తున్నా. నెక్స్ట్ ఎఫ్ ఆబ్జెక్ట్ యూజ్ చేసి ఎఫ్ డాట్ ఫాదర్ ఏజ్, అంటే పేరెంట్ క్లాస్ ఏముంది ఫాదర్ కదా, అందులో ఉన్న మెథడ్ ఏంటి ఫాదర్ ఏజ్. సో ఫాదర్ ఏజ్ని కాల్ చేసిన. నెక్స్ట్ వన్, ఇక్కడ మనం ఏ సీక్వెన్స్లో అయితే మెథడ్స్ని కాల్ చేస్తామో అదే సీక్వెన్స్లో అవుట్పుట్ అనేది ప్రింట్ అవుతుంది. సో కూడా క్లోజ్ చేయాలి. అండ్ ఈ క్లాసెస్ అన్నిటినీ కూడా ఒకటే ప్రోగ్రాంలో రాస్తాం. మరి 3 క్లాసెస్ ఉన్నాయి కదా, ఏ క్లాస్ నేమ్తో సేవ్ చేయాలంటే ప్రోగ్రామ్ని ఏ క్లాస్లో అయితే మెయిన్ మెథడ్ ఉంటుందో ఆ క్లాస్తోనే మనం ప్రోగ్రామ్ని సేవ్ చేయాలి. సో ఆ క్లాస్ ఏంటంటే test.java అని సేవ్ చేయాలి. కంపైలేషన్ జావా సి స్పేస్ test.java. ఒకవేళ మన దాంట్లో ఏమీ ఎర్రర్స్ లేకపోతే రన్ చేయొచ్చు జావా స్పేస్ టెస్ట్ అని. సో అవుట్పుట్ ఎలా వస్తుందంటే ఫస్ట్ మనం ఏ సీక్వెన్స్లో కాల్ చేసామంటే s.sunAge అని. సో సన్ ఏజ్లో ఎన్ని వాల్యూస్ ప్రింట్ చేసినాం, 2 వాల్యూస్. ఒకటేమో సన్ యొక్క ఏజ్, నెక్స్ట్ ఫాదర్ యొక్క ఏజ్. అది కూడా ఎలా అంటే super.a అనే కీవర్డ్ యూజ్ చేసాం. నెక్స్ట్ సన్ ఏజ్ ఈజ్ అని 16 అని ప్రింట్ అవుతుంది, ఫాదర్ ఏజ్ ఈజ్ 60 అని ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఎఫ్ డాట్ ఫాదర్ ఏజ్ అని, అందులో ఎన్ని స్టేట్మెంట్స్ ఉన్నాయో ఒకటే స్టేట్మెంట్ ఉంది, ఫాదర్ ఏజ్ ఈజ్ 60 అని. థ్యాంక్ యూ ఎవ్రీవన్.